అపవాది ఈరోజు చాలా మందిని అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. అవసరమైతే నువ్వు దేవుని కొరకు ఏదైనా అనుభవించడానికి సిద్ధమేనా? ఏసై దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది, ఏసై దగ్గరికి వస్తే పెళ్ళి అవుతుంది, ఏసై దగ్గరికి వస్తే రోగం తగ్గుద్ది, ఏసై దగ్గరికి వస్తే మేలు జరుగుద్ది. కరెక్టే, నేను కాదన్ను, అవన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి యేసు కోసం, నీతి కోసం నువ్వు నిలబడితే శ్రమ కూడా వస్తుంది. మానేస్తావా? రే తాగరా నువ్వు అని అంటారు, తాగపోతే నీతో మాట్లాడమంటారు, అదొక శ్రమ. అంటే వాళ్ళు మాట్లాడరా, నువ్వు తాగేస్తావా? నిలబడతావా? అదొక శ్రమ, అదొక శోధన. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు స్నేహితులు నీతో మాట్లాడకపోవచ్చు, బంధువులు నీ దగ్గరకు రాకపోవచ్చు, నిన్ను లోకము ద్వేషించవచ్చు. ఎందుకంటే లోకానికి మంచితనం అంటే వద్దు, పరిశుద్ధత వద్దు, లోకానికి పాపం కావాలి. కానీ దేవునికి, దేవుని బిడ్డలకి పరిశుద్ధత కావాలి. మనం పరిశుద్ధత కోసం నిలబడుతున్నాం, నీతి కోసం నిలబడుతున్నాం, మంచి కోసం నిలబడుతున్నాం. నువ్వు అలా జీవిస్తే శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో నువ్వు నిలబడ్డావు.